చంద్రగ్రహణం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, కర్కాటక రాశి వారికి దానిపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైనటువంటి అన్నీ కూడా వీడియోలో చెప్పడం జరిగింది. అంటే మీ రాశికి 2వ స్థానంలోనే జరుగుతున్నటువంటి కారణం చేత ఇది కొంచెం గాఢమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. పేరు ప్రతిష్టలకు పరీక్షాకాలంగా మారుతుంది. ప్రేమ సంబంధాలలో నిజస్వరూపం బయటపడుతూ ఉంటుంది. రాజకీయ సినిమా రంగాల్లో ఉన్నటువంటి వారికి కొన్ని షాకింగ్ పరిణామాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. మానసికమైనటువంటి అస్థిరత కూడా పెరుగుతుంది. కారణం ఏంటంటే చంద్రుడు మనసుకు సంబంధించినటువంటి గ్రహం కాబట్టి కర్మను మొత్తాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. గతంలో సమసిపోయిన సమస్యలే మళ్ళీ వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి, లేదా దాచిపెట్టిన విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. గ్రహణ సమయంలో చేయవలసినటువంటి జపము, ధ్యానము ఇట్లాంటివన్నీ కూడా వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. అలానే ఈ 10 రోజులు కనుక తీసుకెళ్తే మనస్సు ఎటువైపు వెళ్తే అటు వెళ్లకుండా కొంచెం మనస్సును నియంత్రణ చేసుకోవడం అనేటటువంటిది కూడా అవసరం. దుర్వ్యసనాలకు దూరంగా ఉండటం అనేటటువంటిది కూడా కర్కాటక రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 7:52 వరకు ఉండేటటువంటి పరిస్థితి కనుక పరిశీలిస్తే ఇది మీకు ఏ రకంగా మారుతుంది అంటే కర్కాటక రాశి వారికి ఇది మీకు అత్యంత సున్నితమైనటువంటి దశగానే ఉండబోతుంది. భావోద్వేగాలు పెరుగుతూ ఉంటాయి. చిన్న విషయాలు మనసుకు బాగా తగులుతూ ఉంటాయి. ఆరోగ్యం పైన మానసిక దృష్టి పెట్టాలి. కొత్త నిర్ణయాలకు సరైనటువంటి సమయం కాదు తీసుకోవడానికి. ఇది విశ్రాంతి, ధ్యానం అనేటటువంటి అవసరం. ఖచ్చితంగా పాలు లేదా బియ్యం దానం చేయండి. అన్నింటికంటే మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీ జన్మరాశికి 10వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా 8వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సమస్యలు అనేటటువంటివి మీకు తెలియకుండానే క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదా ఊహించినటువంటి సమస్యలకు ఊహించంగా వచ్చినటువంటి ప్రతికూలతలకు మీరు సమాధానం చెప్పవలసిన అవసరం వస్తుంది. కాబట్టి హై టెన్షన్ క్రియేట్ చేసుకోకూడదు. అంటే సమస్యని పెద్దది చేసుకోకుండా సాధ్యమైనంత వరకు సమస్యను తగ్గించుకుంటూ పోయినట్టయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సమస్యలు రాకుండా ఉంటాయి. లేకపోతే సమస్యలు చాప కింద నీరులాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక 2వ తేదీ ఉదయం 7:52 నుంచి 4వ తేదీ మధ్యాహ్నం 1:48 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు 3వ తేదీన చంద్రగ్రహణం కూడా కనిపిస్తూ ఉన్నది. డబ్బు, కుటుంబ విషయాలు ముందుకు వస్తూ ఉంటాయి. మాటల వల్ల అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా కుటుంబంలో టెన్షన్ లేకుండా చూసుకోవాలి. ఆర్థికపరమైన అనిశ్చితి కలిగే అవకాశాలని అది లేకుండా చూసుకోవాలి. భావోద్వేగ నిర్ణయాలు కూడా కలుగుతూ ఉంటాయి.